పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఆయన నుంచి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా, ఎప్పుడు ఆయన మళ్ళీ థియేటర్లో చూస్తామా అని చెప్పి చాలా అంటే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. బట్ మూవీస్ మాత్రం ఆయనకి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. అంటే ఆయన పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. అంటే ఎంతసేపు ప్రజలని ఆయన పాలిటిక్స్లోనే ఉన్నారు కాబట్టి సో ప్రజెంట్ మూవీస్ని అయితే పెద్దగా కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు. కానీ ఏంటంటే ఆయన ఆల్రెడీ ఒప్పుకున్న మూవీస్ని అయితే ఫినిష్ చేయాలని చెప్పి గట్టిగా ఫిక్స్ అయిపోయారనమాట. సో అలానే ఇప్పుడు హరిహర వీరమలకు సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు ఫినిష్ చేశారు. ఓజీ సంబంధించిన షూటింగ్ కూడా చాలా వరకు ఫినిష్ చేశారు. అండ్ హరిహర వీరమల్లు సినిమా సంబంధించి రిలీజ్ డేట్ కూడా వచ్చింది. మే 9వ తేదీన అఫీషియల్గా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నాం అన్నట్టుగా మూవీ టీం కూడా చెప్పారనమాట. అంటే మార్చి 28 రావాలి, బట్ మార్చి 28 నుంచి మే 9కి అయితే వెళ్ళిపోయింది. బట్ ఇక్కడ మరొక న్యూస్ అయితే మాత్రం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. ఏంటంటే మే 9 నుంచి కూడా ఈ సినిమా పోస్ట్పోన్ అవుతుందంట. సో ఈ న్యూస్ తెలియగానే ఫ్యాన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అవుతున్నారు. అండ్ ఫ్యాన్సే కాదు, నేను కూడా పవన్ కళ్యాణ్ గారికి మంచి ఫ్యాన్ కాబట్టి సో కొంచెం నేను కూడా డిసప్పాయింట్ అవుతున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆయన నుంచి వచ్చే మూవీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. బట్ మూవీస్ పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు మరోసారి పోస్ట్పోన్ అవుతుందా అంటే కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అనమాట. సో మరి మే 30న రిలీజ్ కావచ్చు అని చెప్పి కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు అనమాట. ఎందుకంటే ఈ మూవీ సంబంధించి మరొక 3 నుంచి 4 రోజులు షూటింగ్ అయితే పెండింగ్ ఉందంట. సో పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఆ డేట్స్ ఇస్తే రిమైనింగ్ షూట్ కూడా ఫినిష్ చేస్తారని కూడా తెలుస్తుంది. బట్ పవన్ కళ్యాణ్ గారు ప్రజెంట్ పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు. అండ్ రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో దానివల్ల కూడా కొంచెం ఆయన బిజీ అయ్యారనమాట. మరి ఈ 4 రోజులకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడు ఫినిష్ చేస్తారు? అండ్ మూవీ ఖచ్చితంగా మే 9 వస్తుందా లేదనేది డౌట్గానే ఉంది. అండ్ వన్ థింగ్ ఏంటంటే అమెజాన్ స్టూడియోస్ ఉన్నాయి కదా, సో అమెజాన్ వాళ్ళు కూడా మూవీ పైన ప్రెజర్ పెడుతున్నారు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఓటీటీ రైట్స్ అయితే తీసుకున్నాం, మీరు కరెక్ట్గా డేట్కి రిలీజ్ చేయకపోతే సో ఆల్రెడీ తీసుకున్న రైట్స్లోంచి మీరు సగం డబ్బు అయితే మాకు తిరిగి ఇచ్చేయాలని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ప్రెజర్ చేస్తున్నారని కూడా మనకు సోషల్ మీడియాలో న్యూస్ అయితే వచ్చిందనమాట. మరి ఇన్ని ప్రాబ్లమ్స్ మధ్యన మూవీ మే 9న రిలీజ్ అవుతుందా లేదా అంటే మాత్రం సో అందరికీ డౌట్గానే ఉంది. బట్ వెయిట్ చేసి చూద్దాం. మరి అయితే మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుంది అనుకుంటున్నారా, లేదా పోస్ట్పోన్ అవ్వచ్చు అనుకుంటున్నారా కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.